పేదరికం అతడితో తప్పుడడుగులు వేయించింది. డబ్బు కోసం తన సోదరుడు చెప్పినట్టున్నాడు. మెడికల్ వీసాపై వచ్చి భారత్లో మకాం వేశాడు. అనతి కాలంలోనే అంతర్జాతీయ డ్రగ్ సప్లయర్గా ఎదిగాడు. తరచూ తన పేరు మార్చుకుంటూ పోలీసుల కళ్ళుగప్పాడు. కోట్ల రూపాయలు ఆర్జించాడు. డ్రగ్ సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అలాంటి కింగ్ పిన్ను మన హైదరాబాద్ పోలీసులు ఎలా పట్టుకున్నారు మీరే చూడండి. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఇతను ఇమాన్యుయల్, మోస్ట్ వాంటెడ్ డ్రగ్స్ సప్లయర్. ఇతడు నైజీరియన్. పసితనంలోనే పేదరికం, కష్టాలు చవి చూశాడు. వాటి నుంచి బయటపడేందుకు తన అన్న ఆదేశంతో స్మగ్లర్గా మారాడు. ఏటా ₹1,00,00,000 తగ్గకుండా సింథటిక్ డ్రగ్స్ విక్రయించేంతగా ఎదిగాడు. మారు పేర్లతో పోలీసుల నుంచి తప్పించుకు తిరుగుతున్న డ్రగ్ కింగ్ పిన్ ఇమాన్యుయల్ ను తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీ న్యాబ్ అరెస్ట్ చేసింది. నిందితు నుంచి ₹1,25,00,000 విలువైన 1,100 ఎక్సటసీ పిల్స్, 2 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. నైజీరియాకు చెందిన ఇమాన్యుయల్ కు 4 సోదరులు, 4 చెల్లెళ్ళు. చిన్నప్పుడే తండ్రి మరణించడంతో పాఠశాల చదువు ఆపేసి కొంతకాలం ఓ పరిశ్రమలో కాపలాదారుగా పనిచేశాడు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ఉండగా వరుసకు సోదరుడైన ఒన్యసి రోమనస్ ఇకెచికు అలియాస్ రోమియో భారత్లో వ్యాపారం చేసి బాగా సంపాదిస్తున్నట్లు గ్రహించాడు. అతడు నైజీరియా వెళ్లిన ప్రతిసారి డబ్బు, ఖరీదైన వస్త్రాలను తమ్ముడు ఇమాన్యుయల్ కు బహుమతిగా ఇచ్చేవాడు. గోవాలో తాను చేస్తున్న డ్రగ్స్ వ్యాపారంలో సహాయకుడిగా పనిచేస్తే పెద్ద ఎత్తున కమిషన్ ఇస్తానన్నాడు. అలా ఇమాన్యుయల్ డ్రగ్స్ బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఇమాన్యుయల్ అసలు పేరు ఓమైసి ఎసొమ్చి కెనెత్. ఇతను తొలిసారి 2013 నవంబర్లో తన అసలు పేరుతో మెడికల్ వీసాపై వైద్యం కోసం బెంగళూరు వచ్చాడు. సోదరుడు రోమియో సూచనతో గోవాలో చేరాడు. అక్కడే మ్యాక్స్వెల్ గా పేరు మార్చుకున్నాడు. మత్తు పదార్థాల కొనుగోలుదారుల ఫోన్ నెంబర్లు తీసుకున్నాడు. 2013 నుంచి 2022 జూలై వరకు 2 కోట్ల డ్రగ్స్ విక్రయించి 20% కమిషన్ గా 40 లక్షలు సంపాదించాడు. మధ్యలో ఒకసారి 2021లో నైజీరియా వెళ్ళాడు. 2023 మార్చిలో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. వారికి ఇటీవలే కుమార్తె పుట్టింది. 2023 డిసెంబర్లో రెండోసారి వ్యాలంటైన్ పేరుతో మెడికల్ వీసాపై ఢిల్లీకి చేరాడు. గోవా వెళ్లి రోమియో సహాయంతో డ్రగ్స్ వ్యాపారం కొనసాగించాడు. జూలై 2024 వరకు ₹1,00,00,000 డ్రగ్స్ విక్రయించి కమిషన్ గా 20 లక్షలు సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత సొంత దేశం వెళ్ళాడు. ఈ ఏడాది జనవరిలో సోదరుడు రోమియో కొంత మొత్తాన్ని ఇమాన్యుయల్ బ్యాంకు ఖాతాలో జమ చేశాడు. ఘనాలో ఇన్నోసెంట్ పేపర్ ను కలిసి ఘనా పాస్పోర్ట్ పై భారత్ కు రావాల్సిందిగా సలహా ఇచ్చాడు. అన్న రోమియో సూచనతో ఇమాన్యుయల్ ఘనాకు వెళ్లి ఆ వ్యక్తిని కలిశాడు. మూడోసారి ఇమాన్యుయల్ బెడియాకోబ్ మారు పేరుతో పాస్పోర్ట్ సంపాదించి జనవరి 25న మెడికల్ వీసాపై ఢిల్లీ మీదుగా గోవాకు చేరాడు. కొనుగోలుదారులకు సెలబ్రిటీ కోకైన్ గా పిలుచుకునే ప్యూర్ కోకైన్ తో పాటు ఒక్కో గ్రామ్ MDMA 25,000, ఒక్కో ఎక్స్టసీ పిల్స్ 6,000కు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. 2024-25 మధ్య మనీ లాండరింగ్ కేసులో ఇమాన్యుయల్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇప్పటి వరకు కమిషన్ రూపంలో చేతికొచ్చిన ₹1,17,00,000తో భారత్లోని హవాలా నిర్వాహకుల సహకారంతో నైజీరియాలోని భార్య, అన్న, బామ్మర్తి పేరిట ఉన్న 150 బ్యాంకు ఖాతాల్లోకి 56 లక్షలు మళ్లించినట్లు నిర్ధారించారు. బెంగళూరులో వైద్యానికి మెడికల్ వీసాపై వచ్చిన నిందితుడు ఇమాన్యుయల్ తిరిగి వెళ్లలేదు. గోవాలో ఖరీదైన విల్లాను అద్దెకు తీసుకుని విలాసవంతమైన జీవితం గడుపుతున్నాడు. డ్రగ్స్ దందాలో రోమియో, ఇమాన్యుయల్ ఒకే ఫోన్ నెంబర్ ఉపయోగిస్తారు. ఒకరు భారత్లో ఉన్నప్పుడు మరొకరు నైజీరియాలో ఉండేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇద్దరు ఒకే కొనుగోలుదారులకు డ్రగ్స్ చేరవేస్తూ ఉంటారు. స్మగ్లింగ్ లో వచ్చిన లాభాలను హవాలా మార్గంలో సొంత దేశాల్లోని ఖాతాలకు మళ్లిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం డ్రగ్స్ అందజేసేందుకు ఇమాన్యుయల్ సైనిక్ పురి చేరాడు. సైనిక్ పురిలో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని స్థానిక పెడ్లర్లు, కస్టమర్లతో నెట్వర్క్ ఏర్పాటు చేసుకున్నాడు. అయితే అప్పటికే ఇతని కదలికలపై నిఘా ఉంచిన టీజీ న్యాబ్ డీఎస్పీ మధుసూదన్ రెడ్డి బృందం నిందితుని అరెస్టు చేశారు. కీలక సూత్రధారులు సన్నీ, రోమియో పరారీలో ఉన్నారు. హైదరాబాద్లో ఎక్కువగా పారామౌంట్ కాలనీ, బృందావన్ కాలనీ, సైనిక్ పురి, సన్ సిటీ, టోలీ చౌకీ, జూబ్లీహిల్స్, లంగర్ హౌస్, బంజారా హిల్స్ పరిధిలో విదేశీయులు ఎక్కువగా అద్దెకుంటారు. విదేశీయులకు ఇల్లు, అతిథి గృహాలు, హోటళ్లు, ఫ్లాట్స్ అద్దెకిచ్చే సమయంలో యజమానులు నిబంధనలు పాటించాలని టీజీ న్యాబ్ స్పష్టం చేసింది. సెక్షన్ 7 విదేశీ చట్టం ప్రకారం సి ఫామ్ ను స్థానిక పోలీస్ స్టేషన్లో అందజేయాలన్నారు.